ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. 48 గంటలు కేసీఆర్ అరెస్ట్, తీవ్ర టెన్షన్లో కేటీఆర్. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మాజీ సీఎం కేసీఆర్కు ఎన్నికల సంఘం బిగ్ షాక్ ఇచ్చింది. సిరిసిల్లలో కాంగ్రెస్కు వ్యతిరేకంగా అవమానకరమైన అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈరోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ఎన్నికల ప్రచారం చేయకుండా ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా నిషేధం ఇచ్చింది. అయితే మాజీ సీఎం కేసీఆర్ పై ఇటీవల కాంగ్రెస్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వాలని కేసీఆర్కు ఎన్నికల సంఘం నోటీసులు ఇవ్వగా ఆయన స్పందించకపోవడంతో ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంపై కేటీఆర్ తీవ్ర టెన్షన్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.